హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సై. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. సామ్సంగ్ S24 సిరీస్ నుంచి ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ S24 FE అయితే S24 కి లైటర్ వర్షన్ అని చెప్పొచ్చు. S24 మొబైల్ ని అంత ప్రైస్ పెట్టి కొనలేని వాళ్ళ కోసం అయితే ఈ ఫ్యాన్ ఎడిషన్ సిరీస్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ S24 FE మొబైల్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి నా ఎఫర్ట్స్ గురించి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. మరి కంటెంట్లోకి వెళ్ళిపోతే ఎప్పట్లాగా ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాకే కాదు, డిస్ప్లే కూడా మంచి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం మెటల్ తో చేశారు. సో చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది. డిజైన్ అయితే 213 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అండ్ 8 mm థిక్నెస్ అయితే వస్తుంది. టోటల్ 3 కలర్ వేరియంట్స్ అయితే ఈ మొబైల్ అవైలబుల్ గా ఉంది. మెయిన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఓవరాల్ గా మంచి ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డైనమిక్ 2x AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120 Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. అంటే మీ యూసేజ్ ని బట్టి రిఫ్రెష్ రేట్ అయితే మారుతుంది. సో దాని వల్ల బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం పెరుగుతుంది. ఈ మొబైల్ ఉన్న డిస్ప్లే S24 కన్నా పెద్దది. అందులో 6.3 6.4 ఇంచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తే దీనిలో మటుకు 6.7 ఇంచ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 1900 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. HD10+ సపోర్ట్ తో వస్తుంది. సో పంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వైడ్ వన్ సపోర్ట్ తో వస్తుంది. కాబట్టి ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఇవన్నీ అయితే HDR లో చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ గా మంచి డిస్ప్లే అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ Exynos 2400 ఈ ప్రొసెసర్ తో వస్తుంది. ఇది అండర్ క్లాక్డ్ వర్షన్ ప్రొసెసర్. ఎందుకంటే సామ్సంగ్ S24 లో సేమ్ Exynos 2400 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి దీనికి తేడా లేకపోతే దాని సేల్స్ అయితే తగ్గిపోతాయి కదా. కాబట్టి దీనిలో అండర్ క్లాక్డ్ వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి. ఎక్కువ డిఫరెన్స్ అయితే నోటీస్ ఏం చేయము. 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. సో పవర్ఫుల్లే కాదు, పవర్ ఎఫిషియెంట్ కూడా. తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. LPDDR5X ర్యామ్ తో వస్తుంది. ఓన్లీ 8GB వేరియంట్ ఒకటే అవైలబుల్ గా ఉంది. బట్ స్టోరేజ్ లో మటుకు 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. 128GB అండ్ 256GB మోడల్స్. ఈ రెండిట్లో 256GB మోడల్ ఫాస్టర్ స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. డే టు డే వర్క్స్ లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు. అండ్ హై గ్రాఫిక్ గేమ్స్ కూడా ల్యాగ్ ఫ్రీగా అయితే ఆడొచ్చు. ఎందుకంటే గేమ్ బూస్ట్ మోడ్ ఉంది అండ్ వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ కూడా అంత హీట్ అవ్వదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఇన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ 1 UI మీద రన్ అవుతుంది. నేను ఈ మొబైల్లో 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కి అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే S24 సిరీస్ లో మెయిన్ కెమెరా ఏదైతే లెన్స్ ప్రొవైడ్ చేశారో అదే లెన్స్ ని ఈ మొబైల్ ను కూడా ప్రొవైడ్ చేశారు. 50 MP లెన్స్ తో అయితే వస్తుంది విత్ OIS సపోర్ట్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ అండ్ 8 MP 3x టెలిఫోటో లెన్స్ తో అయితే వస్తుంది. ఈ లెన్స్ యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అండ్ అప్ టు 30x డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. 10 MP సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. 10 MP అని తక్కువ అంచనా చేయకండి. ఎందుకంటే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ లో కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. సో మంచి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఈ మొబైల్లో. ఇంకా దీనిలో నైట్ మోడ్ ఉంది, బొకే మోడ్ ఉంది అండ్ ఏ ఇమేజ్ ప్రాసెసింగ్ తో వస్తుంది. చాలా అంటే చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్లో. గెలాక్సీ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు కదా, దాన్ని యూజ్ చేసి ఈ మొబైల్లో ప్రతి ఒక్క దానిలో ఏఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వీడియో రికార్డింగ్ కూడా బ్యాక్ క్యామ్ యూజ్ చేసి అప్ టు 8K 30 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. 8K లో అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు బ్యాక్ క్యామ్ యూజ్ చేసి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 4K 60 FPS లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మంచి కెమెరా సెటప్ అయితే వస్తుంది. కెమెరా కోసం అయితే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఇంకా బ్యాటరీ వచ్చేసి 4700 mAh తో అయితే వస్తుంది విత్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. మీకు తెలిసిందే సామ్సంగ్ మొబైల్స్ లో చార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఇంకా దీనిలో 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకు తెలిసి అప్ టు 5-6 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది.
అండ్ 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ గురించి. ఈ మొబైల్ ప్రైసింగ్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 59,999 రూపాయలకైతే అవైలబుల్ గా ఉంది. అండ్ హయ్యర్ మోడల్ 8GB 256GB మోడల్ 65,999 రూపాయలకైతే లాంచ్ చేశారు. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 8GB 256GB మోడల్ సేమ్ బేస్ మోడల్ ఉన్న ప్రైస్ కి అయితే పర్చేస్ చేయొచ్చు సామ్సంగ్ వెబ్సైట్ లో. సో ఇంకా 2 days అయితే ఈ ఆఫర్ ఉంది. ఒకవేళ కొనాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి. బట్ నా సజెషన్ ఏంటంటే మన సేల్ లో S23 FE మోడల్ అయితే 30 నుంచి 35 వేల రూపాయలకైతే వచ్చింది. సో మీరు కూడా ఈ మొబైల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే మొబైల్ ని నెక్స్ట్ ఇయర్ సేల్ లో సేమ్ ప్రైస్ 30 నుంచి 35 వేల రూపాయలకైతే కొనొచ్చు. సో ఈ మొబైల్ ని నెక్స్ట్ ఇయర్ కొంటే బెటర్ అని చెప్తాను. 1 year లేట్ అని అయితే అసలు అనుకోకండి, ఎందుకంటే 7 years అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఈ మొబైల్ ని వాడొచ్చు. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, అంటిల్ నెక్స్ట్ టైం.